హలో రా, దారిలో అనుకోకుండా వర్షం, సడన్ గా మీళ్లు కనిపించింది, వచ్చేసా. మంచి పని చేసావు. పాపం చూడండి ఎలా తడిసిపోయిందో. వర్షంలోనూ కష్టాల్లోనూ మనుషులు అప్పుడప్పుడు పడాల్సిందేలే. చూసావా కాంచనా, పాపం తడిసిందే, అయ్యో అని జాలి లేకుండా ఆయనకు అదో సరదా. పద తల తుడుస్తాను, లేకపోతే జలుబు చేస్తుంది. బట్టలు బాగా తడిసిపోయాయి. అలాగా? నా ప్యాంటు షర్ట్ ఇవ్వనా? నా బట్టలున్నాయి, మీరు వెళ్ళి వేడి వేడిగా కాఫీ పట్టండి. నేనా? కాఫీయా? మగాళ్ళు అప్పుడప్పుడు వంట చేస్తేనే ఆడాళ్ళ కష్టాలు తెలుస్తాయి కదన్నా. అమ్మో, ఇద్దరు ఆడాలు ఒక చాటు చేరితే ప్రపంచ యుద్ధం వస్తుందంటారు. తప్పుతున్నా, చేస్తాను. కాఫీ రెడీ. ఏమిటి అలా చూస్తున్నారు? లక్ష్మీ సరస్వతిలా ఉంటేనే. చాలే ఆపు. ఆపే గానీ కాఫీ తీసుకోండి. నువ్వు తీసుకోవా? ఎక్కువ కాఫీలు తాగొద్దని మేడం గారు ఆర్డర్స్. అప్పటి నుంచి కాఫీ కట్. ఒట్టి హార్లిక్సే, అది కూడా తాగను, తింటాను. హార్లిక్స్ ఎక్కడ పెట్టావు, కనపట్లేదు? అక్కడే ఉందండి, చూడండి. సరే. ఆయనకంటే పసిపిల్లాడు నయమనుకో. పసిపిల్లాడా? అన్ని దగ్గరుండే చూసుకోవాలి. నిద్ర లేవగానే రాగి గ్లాసుతో నీళ్లు ఇవ్వాలి. సరే. వాకింగ్ వెళ్ళటానికి షూస్ తుడిచి రెడీ చేయాలి. ఇంకా బాత్రూమ్ లో నీళ్లు, టవల్, సోపు అన్ని రెడీ చేయాలి. స్నానం చేస్తూనే టిఫిన్ రెడీనా అని కేకలు. ఆయిల్ లేకుండా టిఫిన్, ఇడ్లీ లాంటివి అన్నమాట. అప్పుడప్పుడు దొంగచాటుగా నెయ్యి వేసుకోవడానికి ట్రై చేస్తారు. జాగ్రత్తగా చూడాలి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు క్యారీ రెడీ చేసి కారు దాకా సాగనంపాలి. మర్చిపోయాను, నాన్ వెజిటేరియన్ ఇష్టపడరు. ఆకుకూరలతోటే భోజనం. మళ్ళీ లంచ్ టైంలో ఫోన్ చేసి ఫోన్ చేశారా లేదా అని ఆయన 1కి 10 సార్లు అడగాలి. అక్క, కూతుర్ని కాపురానికి సాగనంపే కన్న తల్లి చెప్పినట్టు చెప్పావు. దేవతకు మాటలు వస్తే ఎలా ఉంటుందో నిన్ను చూస్తే చాలు.